విదేశాల్లో ఉంటారు. అక్కడే ఉద్యోగాలు, వ్యాపారాలు. విషం మాత్రం ఏపీపై చిమ్ముతారు. నిత్యం విద్వేషం రగిలిస్తారు. మంచి చెడు తనామనా అనే భేదం లేదు. విదేశాల్లో ఉన్నాం కదా అని మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అనే బలుపు, అహంకారం, తలబిరుసుతో ఇష్టానుసారం ఏపీ సీఎం జగన్పై, ప్రభుత్వంపై అడ్డమైన వికృత రాతలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు యష్ బొద్దులూరి. ఇటీవలే అమెరికా నుంచి ఇండియా వచ్చిన యష్ బొద్దులూరి ఇండియా నుంచి తిరిగి అమెరికా వెళ్తున్న సమయంలో సిఐడి లుకౌట్ నోటీసుల ఆధారంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. అక్కడ్నుంచి మంగళగిరికి తరలించారు. యష్ బొద్దులూరి అరెస్టుపై తెగ రాతాంతం చేస్తున్న టీడీపీ అతను ఎంత నీచంగా వ్యవహరిస్తాడు, ఎలాంటి పోస్టులు పెడతాడు, ఎలాంటి బూతులు వాడతాడు అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించటం లేదు. పచ్చచొక్కా వేసుకుని అమెరికాలో ఉంటూ టీడీపీ కార్యకర్తగా బరితెగించి మరీ పోస్టులు పెడుతుంటాడు యష్ బొద్దులూరి. ఈ విషయం అందరికీ తెలిసినా అమెరికాలో ఉంటాడు కదా, ఏమీ చెయ్యలేరు అనే బలుపుతో టీడీపీ సైతం ప్రోత్సహించటం ఆ పార్టీ నీచ వైఖరికి నిదర్శనమనే చెప్పాలి. తప్పు చేసిన వాణ్ణి అరెస్టు చేస్తే టీడీపీ ఎందుకు గింజుకుంటుందో అర్థం కావటం లేదు అనేది ఇప్పుడు ఏపీ ప్రజల వాయిస్. సీఎం జగన్ కుటుంబ సభ్యులపై బురద చల్లుతూ సభ్యత, సంస్కారం లేకుండా పోస్టులు పెడుతుంటాడు యష్ బొద్దులూరి. మాట్లాడితే పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, 15 ఏళ్లు సీఎం అని ఢాంబికాలు మోగించుకోవటమే తప్ప చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ము, ధైర్యం అసలు టీడీపీలోని ఏ కార్యకర్తకు లేదు అనటానికి యష్ పెట్టే పోస్టులే సాక్ష్యం. 5 ఏళ్లుగా ఏపీలో సంక్షేమం అమలవుతుంది. మరో పోర్టుల నిర్మాణం, పరిశ్రమల రాకతో పాటు విద్య, వైద్య వ్యవస్థలు గాడిన పడుతున్నాయి. ఇవన్నీ నాశనం కావటానికి టీడీపీ వెలగబెట్టిన పరిపాలన కాదా అని ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే వాళ్లపై ఈ టీడీపీ బూతులతో, అడ్డగోలు రాతలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం పరిపాటిగా మారింది. ఇలాంటి చెత్త పోస్టులను అమెరికా నుంచి క్రియేట్ చేసి పోస్ట్ చేసే యష్ బొద్దులూరిని మాత్రం ఎందుకు వదిలిపెడుతుంది ప్రభుత్వం? ఇండియా వచ్చి వెళుతున్న సమయంలో అరెస్ట్ చేసింది. సభ్యత, సంస్కారం లేని ఇలాంటోళ్ల కోసం టీడీపీ ప్రశ్నించటం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమే కదా. యష్ బొద్దులూరిపై ఒకటి కాదు, చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందుకే తెలుగు నేలమీద అడుగుపెట్టిన మరుక్షణమే పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఇంకా సిగ్గు శరం లేనట్లుగా వాడికి వత్తాసు పలుకుతున్న పచ్చ చొక్కాలకు ఇంకా బుద్ధి రాలేదు. తల్లికి ఆరోగ్యం బాలేదని వచ్చిన యష్కు సీఎం జగన్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పై ఇష్టానుసారం పోస్టులు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా బంధాలు, బాంధవ్యాలు? చంద్రబాబు ఫ్యామిలీపై కామెంట్ చేస్తేనే మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి జనం మర్చిపోలేదు. మీ కుటుంబీకుల విషయంలో ఎవరైనా అలా మెసేజ్లు, పోస్టింగ్లు పెడితే మీరు అభినందిస్తూ దండలు వేస్తారా, అరతండాలు వేస్తారా చెప్పండి? అందరి కుటుంబాలు అటువంటివే కదా. వాళ్లకు మనసు అనేది ఉంటుంది కదా. ఆనందంగా పోస్టులు పెట్టినప్పుడు గంతులేసినోళ్ళు ఆపద వస్తే మాత్రం ఎలా గగ్గోలు పెడతారు? అనుభవించాలి కదా.